ఇటీవల నేను ఒక గొప్ప చలోక్తి విన్నాను. చాలా జాగ్రత్త మీరు వింటే మీకు చాలా ఆనందం అనిపిస్తుంది. అందుకు చెప్తున్నాను. ఒక పేషెంట్కి ఆపరేషన్ కోసం సిద్ధం చేస్తున్నారు. పేషెంట్కి దేనికోసం సిద్ధం చేస్తున్నారండి? ఆపరేషన్ థియేటర్లోకి పేషెంట్ తీసుకెళ్లారు, పడుకోబెట్టారు, ఆ కడుపు కొయ్యాలి, ఆపరేషన్ చేయాలి. ఆ డాక్టర్ వచ్చాడు, డాక్టర్ ముక్కుకి మాస్క్ పెట్టుకున్నాడు, గ్లౌజులు దొరుకున్నాడు, మొత్తం అంతా వేసుకున్నారు. అతనికి కూడా కళ్ళకి గంతలు కట్టారు, నీకేం పర్వాలేదు అంటున్నారు. అంతే, అంతా అయిపోతుంది. ఇంకా రెడీ సెట్ గో, ఇంక ఎనస్థీషియా ఇస్తారు, లైట్స్ ఆన్, సర్జరీ స్టార్ట్ అనేటువంటి క్రమంలో గబుక్కని పేషెంట్ లేచి పరిగెట్టి తలుపు తీసుకొని ఆపరేషన్ థియేటర్లోంచి బయటికి వచ్చింది. ఎక్కడ గోలరు నాయన? ఆ బయట బంధువులందరూ ఏంట్రా ఇలాగ ఈ డ్రెస్సులు, గ్రీన్ డ్రెస్సులు బయటకు వచ్చి ఏంటంటే అక్కడ అందరూ నర్సులు, కంపౌండర్లు అందరూ 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ నీకేం పర్వాలేదు మేమున్నామంటున్నారు. అందుకే బయటకు వచ్చానట. అదే మంచిదే కదా, అదేంట ఆ మాట అంటే మంచిదే కదా, ధైర్యం కదా అంటే వాళ్ళు నాకు చెప్పట్లేదు, డాక్టర్ చెప్తున్నారు ఈ మాట అని చెప్పారట. అంటే డాక్టర్కి ధైర్యం లేదు సర్జరీ చేయడానికి, అందుకు వాడికి ధైర్యం ఇస్తున్నారట. ఒరే ధైర్యం లేని డాక్టర్ నాకేం సర్జరీ అంటే చెప్పబోయే అంశం ఏంటంటే మనకి ఏది మనలో ఉంటుందో అదే మనం బయటికి ఇవ్వగలము. అది టీచింగ్ అయినా, లివింగ్ అయినా, లవింగ్ అయినా, రిలేషన్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా. భరద్వాజ్ అనేటువంటి వ్యక్తి నన్ను 8th ఇయర్లో రెటినిటిస్ పిగ్మెంటోసా అనే డిసీజ్తో ఐడెంటిఫై చేశారు డాక్టర్ పిఎల్ఎన్ రాజు గారు శ్రీకాకుళంలోని. నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పారు. మా అమ్మగారితో మాట్లాడారు. 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంటన్నర మాట్లాడారు. గంటన్నర తర్వాత నా తల్లి వచ్చి బయటకు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని, అప్పటికే మా ఫాదర్ లేరు, ఏడుస్తుంది. ఏమమ్మా ఏడుస్తున్నావు? కొంచెం తెలివితేటలు, ఆలోచన సరళి ఎక్కువ ఉండేవి. ఏం ఏడుస్తున్నావు? డాక్టర్ ఏమైనా నా ఐ విజన్ పోతుందని చెప్పారా అని అడిగాను. ఆవిడ యొక్క దుఃఖం మరింత ఎక్కువైపోయింది. ఏం చెప్పలేకపోయింది. 8 ఏళ్ళ పిల్లండి, ఐఎమ్ జస్ట్ స్టడింగ్ 3rd క్లాస్. ఏం మాట్లాడలేకపోయింది. ఒక్క తల్లి, ఒక అన్నదమ్ముడు కానీ, ఒక అక్క చెల్లెలు కానీ, ఒక స్నేహితుడు కానీ ఎవ్వరు కూడా పక్కన లేరు. నిజంగా మా తల్లిని చూస్తే ఎంత ధైర్యంగా, ఎంత స్థైర్యంగా, అదే అనిపిస్తూ ఉంటుంది. ధైర్యం ఉన్నవాడు ధైర్యాన్ని ఇవ్వగలడు, ప్రేమ ఉన్నవాడు ప్రేమ ఇవ్వగలడు, పిరికివాడు పిరికితనం ఇవ్వగలడు, సత్యం ఉన్నవాడు సత్యం ఇవ్వగలడు. మన దుఃఖాన్ని ఇస్తున్నామంటే మన దుఃఖానికి కేర్ ఆఫ్ అడ్రస్ ట్యాంక్గా ఉన్నాం కాబట్టి మాత్రమే మన ట్యాప్లోంచి కూడా దుఃఖం అనేది వస్తుంది. మన నెగిటివిటీతో బయటకు ఇవ్వగలుగుతాం అంటే మన లోపల నెగిటివిటీ నిండి ఉంది కాబట్టి మనం నెగిటివిటీ ఇవ్వగలుగుతాం. నీ లోపల ఏది ఉంటుందో నీ బయటకు అదే ఇస్తావు. దట్ ఈజ్ లైఫ్. అది అందరూ కూడా దృష్టి ఉంచుకోవాలి. నీ లోపల ఏముంది? Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.